హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ మనం అయితే లంచ్ అది ప్రిపేర్ చేసేద్దాం కానీ ఆ తర్వాత నేను కొంచెం క్లీనింగ్ అది ఉందండి ఈ రోజు. పండుగలు అవి వచ్చేస్తున్నాయి కదా, సో దానికోసం అనమాట. డైలీ నేను కొంచెం కొంచెం చేసుకుంటూ ఉన్నాను, పిల్లలతో అవ్వదు కదా. సో ఆల్మోస్ట్ ఒక 50 to 70% ఫినిష్ అయితే అయిపోయిందండి. నాకు కొంచెం కిచెన్ లో నా కబోర్డ్స్ అవి ఉన్నాయి కదా, సో అవన్నీ కొంచెం డీప్ క్లీనింగ్ చేయాలి. ఆయిల్ అవి పడిపోతూ ఉంటది కదా. నేను ఎవ్రీ 15 days కోసారి అది క్లీన్ చేసేసుకుంటూ ఉంటానండి. ఈ మధ్యన కొంచెం కుదరక ఒక 20 days అయిపోయింది క్లీనింగ్ అది చేయలేదు, డల్ గా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను సాంబార్ అది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈ ఇన్స్టెంట్ పాట్ ఉంటే మాత్రం చాలా ఈజీ అవుతుందండి. ఇండియాలో ఏవైనా బ్రాండ్స్ ఉంటే ఈ టైప్ లోనే తీసేసుకుంటే బెటర్. మంచిగా ఇన్స్టెంట్ పాట్ లో అయితే ఒక 3 minutes మనం పెట్టేసామంటే ఈజీగా కుక్ అనేది అయిపోతుందండి. ప్రాపర్ గా అవుతుంది దాల్ అదిన్ను. అండ్ టమాటాలు అవి కూడా బాగా స్మాష్ అవుతాయండి. ప్రెషర్ కుక్కర్ లా కాదు, పొంగిపోవడం అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్స్టెంట్ పాట్ అయితే చాలా బాగుంటుంది. అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం కేక్ చేసుకోవచ్చు, యోగర్ట్ చేసుకోవచ్చు, అండ్ రైస్, పోరిడ్జ్ ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. ఈవెన్ సూప్ కూడా మనం అందులో చేసుకోవచ్చు. బాగుంటది అది. ఈ వెజిటబుల్ అయితే చూడడానికి అచ్చం దొండకాయలానే ఉంటదండి. అప్పట్లో మేము బెంగళూరులో ఉండేటప్పుడు బాగా తినేవాళ్ళము. అండ్ చూసారు కదా, లోపల అన్ని పండిపోయే ఉన్నాయండి. ఇది ఇప్పుడు కాదండి, చాలా సార్లు నేను ఆర్డర్ చేశాను అమెజాన్ ఫ్రెష్ లోన. ప్రతిసారి పండిపోయినట్టే వస్తుంది. బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇక్కడికి వచ్చాక కొంచెం పిల్లలు కూడా వెజిటబుల్స్ అవి తినడం అలవాటు అవుతుందండి. ఈ కూర అంటే ఓపిక్ గా ఫ్రై చేసామంటే మనము సిమ్ లో పెట్టేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటది. హైలో పెడితే తొందరగా మాడిపోతుంది. అందుకేనండి నేను మాక్సిమం నాన్ స్టిక్ ప్యాన్ లోనే చేస్తాను. కాయిన్, గుడ్ జాబ్. కౌంట్ చేయి. 1. అదేంటది? చిన్నపిల్లలు ఉంటే తెలిసిందే కదండి, మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. హేత్విక్ కూడా అంతేని. పునీత్ కి అరబిక్ క్లాస్ అవుతూ ఉందండి. అరబిక్ అనేది చాలా వరకు ఇండియన్ స్కూల్స్ లో కూడా ఉందండి. కాకపోతే మనకి వాళ్ళకి పెట్టినంత ప్రెషర్ ఏమీ ఉండదు. జస్ట్ ఆల్ఫాబెట్స్, బేసిక్ రీడింగ్ అది వస్తే సరిపోతుంది. అండ్ మేము లేట్ గా జాయిన్ అయ్యాం కాబట్టి మా వాడికి ఇంత అరబిక్ అది రాదు. అందుకే అరబిక్ క్లాసెస్ లో కూడా జాయిన్ చేశాను. అది అరబిక్ క్లాస్ అవుతూ ఉంది. అండ్ ఈ ఫ్రై చూసారా, ఆల్మోస్ట్ అయిపోయిందండి. దించే ముందు కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసామంటే మనకి అచ్చం రెస్టారెంట్ లో ఎట్లా స్టైల్ వస్తుందో అట్లనే టేస్ట్ అనేది వస్తుంది. అండ్ నేను పల్లీలు కూడా యాడ్ చేశానంటే పిల్లలు కూడా తినేస్తారు. పునీత్ కూడా ఇష్టంగా తింటాడు. లాస్ట్లో ఒక 2 minutes ముందు కారం వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తానండి. అండ్ అది హాట్ ప్లేట్ స్టవ్ కాబట్టి ఒకవైపు సాంబార్ కూడా అయిపోయింది. దాన్ని కూడా ఆఫ్ చేస్తాం అనుకోండి, ఆ హాట్ ప్లేట్ హీట్కి అలాగా సాంబార్ మరిగిపోద్దండి. ఒక 15 minutes అలాగా హీట్ అనేది అలానే ఉంటుంది. సో నేను స్టవ్ అది ఆఫ్ చేసేసి ఇంకా నా పని అది స్టార్ట్ చేసుకున్నాను. మొన్న ఏసీ అది మనం క్లీనింగ్ అది చేయించాము. బట్ అయినా సరే వాళ్ళు ఈ ఫిల్టర్స్ అనేవి వదిలేసారు, క్లీన్ చేయలేదు. అందుకని నేను చేశాను. సో ఈ కిచెన్ కబోర్డ్స్కి అండ్ బెడ్రూమ్ కబోర్డ్స్కి నేను ఏం చేస్తానంటే కొద్దిగా షాంపూ కానీ ఏదైనా బాడీ వాష్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి లిక్విడ్ ఏదైనా వేసేసి అందులోనూ కొంచెం అంటే కొంచెం కర్పూరం యాడ్ చేస్తానండి. కర్పూరం యాడ్ చేసామంటే మనం ఈ కబోర్డ్స్ తుడిచేటప్పుడు అదోలాంటి స్మెల్ వస్తుంది. ఈవెన్ మనం తుడిచినప్పుడు రాకపోయినా తర్వాత కూడా ఫామ్ అయిపోతుంది కదా, అందుకని కర్పూరం చాలా తక్కువ యాడ్ చేశానండి. అండ్ నేనైతే స్విచ్ బోర్డ్స్ వాటికి ఈ లిక్విడ్ యూస్ చేయను నేను కర్పూరం యాడ్ చేసి, ఎందుకంటే కర్పూరానికి మళ్ళీ ఫ్లేమబుల్ ఐటమ్ కాబట్టి అది రిస్క్. సో నేను కబోర్డ్స్కి లోపల అది క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. సో కబోర్డ్స్ అన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బయట గ్లాసెస్ అవి క్లీన్ చేయాలండి. సో గ్లాసెస్ అవి నేను పైనే క్లీన్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం నేను బుక్ చేస్తాను అర్బన్ క్లాప్లోన. వాళ్ళైతే డీప్గా వచ్చి చేస్తారు. మనం బేసిక్ క్లీనింగ్ అనేది చేయాలి, లేదంటే అపార్ట్మెంట్ వాళ్ళు చూసి వచ్చి చెప్తారు గ్లాసెస్ అవి క్లీన్ చేసుకోండి అని చెప్పేసి. ఇంకా హౌస్ క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నానం అది చేసుకుని నేను రెగ్యులర్గా పూజ ఐటమ్స్ ఈవినింగ్ టైమే క్లీన్ చేసుకుంటాను. దీపం పెట్టే ముందు క్లీన్ చేసుకొని తుడిచిపెట్టుకుంటాను అనమాట. నేనైతే ఇక్కడ సబీనా యూస్ చేస్తానండి. సబీనా అండ్ లెమన్ యూస్ చేస్తాను. అమ్మ కానీ కానీ ఏంటంటే చింతపండు యూస్ చేస్తారండి డీప్ క్లీనింగ్కి. అది ఇంకా బాగా క్లీన్ అవుద్దని. చింతపండు యూస్ చేస్తే నాకు గోల్డ్ అవి పాడవుతున్నాయి అండ్ స్కిన్ కూడా ఎందుకో పీల్ అయిపోతూ ఉంది. నాకు అది సెట్ కాలేదు. లెమన్ అయితే నాకు పర్వాలేదండి, బాగానే ఉంది స్కిన్ అది. అండ్ మనం కొద్దిగా పెట్టి క్లీన్ చేసామంటే ఈవెన్ జిడ్డు కానీ ఏదైనా కొద్దిగా స్మెల్లీగా ఉన్నా సరే వెండి సామాన్లు అవి ఈ నెయ్యి స్మెల్ అది ఉండిపోతుంది కదా, అదంతా క్లీనింగ్ అయిపోతుంది. మెయిన్ ఈ లెమన్తో ఏంటంటే ఈ కామాక్షి దీపం ఉంది కదా ఈవినింగ్ టైం పెట్టేది, అది బాగా క్లీన్ అవుతుంది. డీప్గా ఆ లిక్విడ్ వేసి కాసేపు వదిలేసానంటే మంచిగా క్లీన్ అయిపోతుందండి. లేదు అంటే ఈ రూపేరీ లిక్విడ్ ఉంటుంది కదా, దాంతో నేను డీప్ క్లీనింగ్ ఒక 6 monthsకి 3 monthsకి ఒకసారి చేసుకునేదాన్ని. అండ్ ఇప్పుడైతే వెండి సామాన్లు అవి క్లీనింగ్ అయిపోయండి, నీట్గా ఉన్నాయి. వాటిని నేను క్లాత్ పెట్టి తుడిచేసి డ్రై చేసేసుకుంటాను, లేదు అంటే బయట పెట్టేస్తాను. ఇంకా ఈవినింగ్ పూజ అది అయిపోయిందండి. వీళ్ళకి డిన్నర్ అయితే ఇచ్చేసానండి. హౌస్ అయితే చాలా క్లీన్గా ఉంది. అయినా ఆ క్లీన్ ఎంతసేపు అండి, ఒక 5 నిమిషాలు అంతేని. చూసారు కదా వీడియోలో మా హేత్విక్ స్లోగా నడుచుకొని వస్తున్నాడు. డైనోసార్లు అవి చిన్న డైనోసార్లు మొన్న కొన్నాను కదా టెమూలోన, సో అవన్నీ అక్కడే పంపేశాడు. చిన్నపిల్లలు ఉంటే ఈ మెస్సీ అవుతుందండి.
ఇంకా తప్పదు అంతేని. కాకపోతే ఆ 5 minutesకి నేను వీడియో షూట్ చేసుకున్నంత సేపు నాకు కోఆపరేట్ చేశాడు. అండ్ ఆ బయట కూడాను నేను వాటర్ అది కొట్టేసిన తర్వాత పునీత్ మంచిగా వైప్ చేసేసాడండి. అండ్ స్విమ్మింగ్ పూల్లో చూసారా ఇప్పుడు 8:30 అవుతుంది, ఇంకా జనాలు అయితే ఉన్నారు. నైట్ టైం మాకు ఎక్కువగా స్విమ్మింగ్ పూల్లో ఉంటారు. ఆ తర్వాత అదంతా అయిన తర్వాత ఇంకా క్యారీఫోర్కి రెగ్యులర్గా వెళ్తాం కదా మేము, ఎందుకంటే పాలు పెరుగు అవన్నీ అలాగూ ఫ్రెష్గా పక్కనే దొరుకుతాయి కాబట్టి. ఈరోజు టెంపరేచర్ కూడా బాగుంది, 35 ఉంది ఆ రోజు నైట్. ఆ చల్లగా ఉందని చెప్పి అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ డిన్నర్ అది అయిపోయింది కదా, సో అందుకని పిల్లలు కూడా చాలా ఎనర్జెటిక్గా అండ్ హ్యాపీగా కూడా ఉన్నారండి. సో వాక్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది మనకి, జస్ట్ 5 to 6 minutes అంతే పడుతుంది, ఎక్కువ పట్టదు. అండ్ క్యారీఫోర్లో నేను ఈ బ్లెండర్ అనేది చూశానండి, ఎప్పటి నుండే తీసుకుందాం అని అనుకుంటున్నాను. సో ప్రైస్ ఎంత ఉందో చెక్ చేయడానికి తీసుకెళ్తూ ఉన్నాను. నేను డ్రై ఫ్రూట్ లడ్డూలు అవి చేయడానికి నాకు యూజ్ అవుద్ది. ఈవెన్ ఆనియన్స్ అవి చాప్ చేసుకోవచ్చు, మీట్ కూడా మనం చాప్ చేసుకోవచ్చు అండి, దాంతో చాలా బాగా వస్తుంది. స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతున్నాయి కదా, అండ్ బాటిల్స్ స్నాక్ బాక్స్ ఇవన్నీ వచ్చేసాయి. నేను కూడా ఒకరోజు మళ్ళీ లిస్ట్ రాసుకొని వెళ్ళి పునీత్ కోసం అన్ని తీసుకోవాలి, కావాల్సినవి చిన్న చిన్నవి ఏవైనా ఉంటే. ఇంకా వెజిటబుల్స్ అవి చేసేసిన తర్వాత పునీత్ అయితే వేయింగ్ చేయించడానికి వెళ్తూ ఉన్నాడు వాటిని. వాళ్ళు బిల్ అది వేస్తారనమాట వెయిట్ చెక్ చేసి. అండ్ ఇక్కడ డేట్స్ కూడా కావాలి అని చెప్పి చూస్తూ ఉంటే ఈ చాక్లెట్ మిక్స్డ్వి అవి కనిపించాయండి. కాకపోతే నేను పూజకి దేవుడు ప్రసాదం కింద పెడుతూ ఉంటాను డేట్స్ అనేవి, అందుకని ప్లెయినే తీసుకున్నాను. వీళ్ళు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి తీసుకున్నారు. అండ్ హేత్విక్ ఫేవరెట్ వచ్చేసరికి ఈ మసాలా పీనట్స్ ఉంటాయి కదా, సారీ మసాలా క్యాష్యూ ఉంటుంది కదా, అది తీసుకున్నాడు, వాడికి టేస్ట్ నచ్చిందంట. ఇంకా ఆల్మోస్ట్ మా షాపింగ్ కూడా ఫినిష్ అయిపోయిందండి. క్యారీఫోర్కి వచ్చామంటే మొత్తం రౌండ్ వేస్తాము, ఇంకా ఏమైనా దొరుకుతాయా, ఆఫర్స్కి ఏమైనా ఉన్నాయా అని చూడడానికి. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.